హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి బిగ్ అప్డేట్ అండి. ప్రతి నెల గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది 1, 2వ తేదీల్లో లబ్ధిదారుల ఇళ్లకు వచ్చి పింఛన్ పంపిణీ చేయడం అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఒక్కోసారి లబ్ధిదారుడు ఇంటి వద్ద ఉండడు, లేదా ఆ నెల పెన్షన్ అయితే తీసుకోడు. ఇందుకు గాను ప్రభుత్వం లబ్ధిదారులకు మెసేజ్ రూపంలో అలర్ట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సెర్ఫ్ శాఖ ఇప్పటికే అధికారులను కూడా ఆదేశించింది. కుటుంబంలో పెన్షన్ తీసుకునే లబ్ధిదారుడు మొబైల్ నెంబర్ లేదా లబ్ధిదారుడు కుటుంబంలో సంబంధించిన వ్యక్తుల నుంచి మొబైల్ నెంబర్ తీసుకొని ఈ పెన్షన్ అకౌంట్కి లింక్ చేయడం ద్వారా ఏ నెలైనా లబ్ధిదారుడు పెన్షన్ తీసుకోకుండా ఉంటే హలో మీరు ఈ నెల పెన్షన్ తీసుకోలేదు అనే అలర్ట్ మెసేజ్ అయితే వారికి వెళ్ళేలా ప్రభుత్వం కొత్తగా చర్యలు అయితే తీసుకోబోతా ఉంది. ఒకవేళ లబ్ధిదారుడు 2 నెలల పెన్షన్ తీసుకోకుంటే హలో మీరు గత 2 నెలలుగా పెన్షన్ తీసుకోవడం లేదు అనే అలర్ట్ మెసేజ్ రూపంలో పంపిస్తుంది. ఈ విధంగా 3 నెలల పాటు లబ్ధిదారుడికి మెసేజ్ అయితే వెళ్తుంది. 3వ నెలలో మీరు 3 నెలలుగా పెన్షన్ తీసుకోవడం లేదు, ఈ నెల పెన్షన్ తీసుకోకుంటే వచ్చే నెల నుంచి మిమ్మల్ని శాశ్వత వలసదారుడుగా గుర్తించి మీ పింఛన్ తొలగించడం జరుగుతుంది అని కూడా అలర్ట్ రూపంలో అధికారులు మెసేజ్ పంపిస్తారు. ఇందుకు గాను లబ్ధిదారుల నుంచి మొబైల్ నెంబర్లను గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సేకరించి పెన్షన్ అకౌంట్కు లింక్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 1వ తేదీనే సిబ్బంది లబ్ధిదారుడి ఇంటి వద్దకు వచ్చినప్పుడు లబ్ధిదారులు అందుబాటులో లేకుంటే 2వ తేదీ మధ్యాహ్నం వరకు వేచి ఉండి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే అక్కడే మీరు పెన్షన్ తీసుకోవచ్చని, మీరు 1 నెల వరకు పెన్షన్ తీసుకోకుండా ఆగాల్సిన అవసరం లేదని అధికారులు అయితే చెప్తున్నారండి. అంటే 1వ తేదీ సచివాలయ సిబ్బంది ఇంటి వద్దకు వచ్చినప్పుడు మనం ఇంటిలో లేకుండా 2వ తేదీ మధ్యాహ్నం వరకు చూసి ఒకవేళ ఈ అధికారులు మన ఇంటి వద్దకు రాకుంటే ఇక నెక్స్ట్ మంత్ తీసుకుందాంలే అని అనుకోకుండా మీరే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల మధ్యలో ఈ సచివాలయానికి వెళ్తే అక్కడ అధికారులు మీకు తప్పనిసరిగా పెన్షన్ అనేది పంపిణీ చేసే విధంగాను పంపిణీ వ్యవస్థలో కొత్తగా మార్పులు అయితే చేయబోతా ఉంది. ఇప్పటికే 3 నెలల పెన్షన్ విధానాన్ని ప్రభుత్వం తీసుకురాగా ప్రతి నెల లబ్ధిదారుడికి మెసేజ్ రూపంలో అలర్ట్ పంపించి ఎప్పటికప్పుడు వారు ప్రతి నెల పెన్షన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ విధానాన్ని అయితే ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇక ప్రతి నెల మీరు పెన్షన్ తీసుకోకుంటే హలో మీరు ఈ నెల పెన్షన్ తీసుకోలేదు అనే మెసేజ్ను లబ్ధిదారులకు పంపించడం ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధిదారుని అలర్ట్ చేసి 1 నెల పోయినా మరుసటి నెలలో అయినా పెన్షన్ తీసుకునే విధంగా వారిని జాగ్రత్త చేయడమే ఈ యొక్క మొబైల్ ఫోన్ మెసేజ్ రూపం పంపించడం యొక్క లక్ష్యం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి లబ్ధిదారులు 1వ తేదీ 2వ తేదీనే ఇంటి వద్దనే ఉండి పెన్షన్ తీసుకోండి. ప్రభుత్వం మనకు 2 రోజులు మాత్రమే పెన్షన్ పంపిణీ చేస్తుంది కాబట్టి ఒకవేళ ఆ 2 రోజులు తీసుకునే పక్షంలో మరుసటి నెలకు తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఏవైనా అత్యవసర పనులు ఉండి ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు మరుసటి నెల అంటే 2వ నెలలో పెన్షన్ తీసుకోండి. 3 నెలల వరకు ఆగవద్దు, ఎందుకంటే వృద్ధులు వికలాంగులకు అనేక సమస్యలు అయితే ఉంటాయి. 3వ నెలలో తీసుకోవచ్చులే అనుకున్నప్పుడు ఆ పింఛన్ పంపిణీ చేసే సమయానికి ఏదో అత్యవసర పనులు పడడమో ఆరోగ్య సమస్యలు రావడం కారణంగానో పింఛన్ తీసుకోలేకపోతే ఆ పింఛన్ని అధికారులు శాశ్వత వలసదారులుగా గుర్తించి తొలగించి పింఛన్ పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి నెల 1వ తేదీని పింఛన్ తీసుకోండి, లేదా 2వ నెలలో తీసుకోండి, 3వ నెల వరకు అయితే వెళ్ళొద్దు. ఈ విధంగా ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రతి నెల మెసేజ్ రూపంలో హలో మీరు ఈ నెల పెన్షన్ తీసుకోలేదు అనే మెసేజ్ను పంపించడం ద్వారా వారిని అలర్ట్ చేసి వారి పెన్షన్ తొలగిపోకుండా ఉండే విధంగా జాగ్రత్తలు అయితే తీసుకోబోతా ఉంది.